హలో క్రియేటర్స్, మనము ఫోటోషాప్ లో డిజైన్స్ ఏదైనా చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ చేస్తున్నప్పుడు ఆల్ట్ పట్టుకొని ఈ లేయర్ ని డూప్లికేట్ చేసి మనము ఇట్లా రొటేట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్ గా ఆ యాంగిల్ అనేది సెట్ అవ్వదు, దాంతో పాటు టైం అనేది చాలా తీసుకుంటుంది అనమాట. సో అలా కాకుండా మనము ఫోటోషాప్ లో ఒక చిన్న షార్ట్ కట్ యూస్ చేసి ఇట్లాంటి ఫ్లవర్ డిజైన్స్ అనేవి ఈజీగా చేసేయచ్చు అనమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఏదైతే లేయర్ ను మీరు డూప్లికేట్ చేసి పెడదాం అనుకుంటున్నారో ఆ లేయర్ ని క్లిక్ చేసుకోండి. ఆ లేయర్ ని క్లిక్ చేసుకున్న తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత మీకు ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ ఓపెన్ అవుతాయి. ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ ఓపెన్ అయిన తర్వాత మధ్యలో మీకు యాంకర్ పాయింట్ వస్తుంది. ఒకవేళ మీకు యాంకర్ పాయింట్ రాకపోతే ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు డిసేబుల్ అయి ఉంటుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఇక్కడ మీకు టిక్ మార్క్ ఉండాలి. ఇక్కడ టిక్ మార్క్ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఈ మిడిల్ లో యాంకర్ పాయింట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ యాంకర్ పాయింట్ మీరు ఏం చేస్తారంటే సెంటర్ లో పెట్టుకోండి. సో ఇట్లా ఈ యాంకర్ పాయింట్ ని సెంటర్ లో పెట్టుకోండి. సెంటర్ లో పెట్టుకున్న తర్వాత మీరు ఈ పర్టికులర్ లేయర్ ని ఎంత అయితే యాంగిల్ రొటేట్ చేద్దాం అనుకుంటున్నారో అంత యాంగిల్ ని రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తూ ఉంటే మీరు ఆ లేయర్ ని ఎంతైతే యాంగిల్ లో రొటేట్ చేశారో అంత యాంగిల్ తో ఈక్వల్ గా మీకు ఎట్లా రొటేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇట్లా మీరు ఫోటోషాప్ లో సింపుల్ గా అద్భుతమైన డిజైన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం డైలీ లైక్ చేసి పేజ్ ని ఫాలో చేసుకోండి.